భారత క్రికెట్లో ఒక తరాన్ని గుర్తు చేసే ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా టెస్టుల్లో భారత జట్టుకు కీలక స్తంభంగా నిలిచిన చతేశ్వర్ పూజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆటగాళ్లు మైదానంలో చెమటోడ్చి దేశానికి పేరు తీసుకొచ్చిన తర్వాత వారి భవిష్యత్ ఆర్థికంగా సురక్షితం కావాలని బీసీసీఐ ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. అందులో ఒక ముఖ్యమైనది పెన్షన్ పథకం. ఈ పెన్షన్ ఎంతగా లభిస్తుంది, దానిలో ఏ అంశాలు కీలకంగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు పెరుగుతుంది అనే విషయాలు చాలా మందికి ఆసక్తికరంగా ఉంటాయి. బీసీసీఐ పెన్షన్ పథకం అనేది మాజీ ఆటగాళ్లకు గౌరవప్రదంగా ఆర్థికంగా మద్దతుగా ఉండే విధంగా రూపొందించబడింది. ఈ పథకం కింద అంతర్జాతీయ స్థాయి, దేశీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లకు ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తం పెన్షన్గా ఇస్తారు. ఇది కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా వారు క్రీడ కోసం చేసిన కృషికి బీసీసీఐ ఇచ్చే గౌరవప్రదమైన గుర్తింపుగా కూడా పరిగణించబడుతుంది. పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఏ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు వేర్వేరు శ్రేణుల్లో పెన్షన్ కేటాయించబడుతుంది. ఈ విధానం వల్ల ప్రతి ఒక్కరికి వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక వయసు అంశం కూడా పెన్షన్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ఆటగాడు వయసులో ముందుకు సాగే కొద్దీ అతని పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. 60 ఏళ్లు దాటిన ఆటగాళ్లకు పెన్షన్ పెరుగుదల లభిస్తుంది. దీని వెనుక ఉద్దేశం ఏంటంటే వృద్ధాప్యంలో కూడా వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడమే. చాలా మందికి ఉన్న ఒక సందేహం, ఈ పెన్షన్ ప్రతి సంవత్సరం పెరుగుతుందా? నివేదికల ప్రకారం ఇది ఆటోమేటిక్గా ప్రతి ఏడాది పెరగదు. అయితే బీసీసీఐ సమయానుకూలంగా పెన్షన్ మొత్తాలను పునఃసమీక్షించి పెంచుతూ వస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న కాలంలో మాజీ ఆటగాళ్లు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తారు. ఈ పథకం కేవలం పురుష క్రికెటర్లకు మాత్రమే కాకుండా మహిళా క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. మహిళా ఆటగాళ్లు కూడా భారత జట్టుకు చేసిన కృషికి గుర్తింపుగా పెన్షన్ పొందుతారు. క్రికెట్లో కీలక పాత్ర పోషించే అంపైర్లు, కొంతమంది సీనియర్ అధికారుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాలు కూడా బీసీసీఐ అమలు చేస్తోంది. ఇది క్రీడకు సంబంధించిన ప్రతి ఒక్కరి కృషిని గుర్తించడంలో బీసీసీఐ చూపిస్తున్న సమానత్వానికి నిదర్శనం. ఇప్పుడు పెన్షన్ మొత్తాలపై ఒకసారి దృష్టి వేసుకుందాం. గత కొన్ని సంవత్సరాల్లో బీసీసీఐ ఈ మొత్తాలను గణనీయంగా పెంచింది. టెస్ట్ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు నెలకు 37,500 నుంచి 60,000కు పెంచారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు నెలకు 15,000 నుంచి 30,000కు పెంచారు. అదనంగా గతంలో 50,000 పొందుతున్న సీనియర్ ఆటగాళ్లకు ఇప్పుడు నెలకు 70,000 అందిస్తోంది. ఈ మార్పుల వల్ల మాజీ క్రికెటర్లు ఆర్థికంగా మరింత స్థిరంగా ఉండగలుగుతున్నారు. బీసీసీఐ ఈ చర్యలతో ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందని స్పష్టమవుతోంది. క్రీడ ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్లు గౌరవప్రదమైన జీవితం గడపాలని బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు చెప్పకనే చెప్తున్నాయి.